బాచుపల్లిలో దొరికిన సూట్ కేసులో డెడ్ బాడీ కేసులో అసలైన నిజాలు బయటకు వచ్చాయి. ఈ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు బాచుపల్లిలో ఆ కృష్ణ అయితే అసలు విషయంలోకి వెళ్తే బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ గోడ పక్కన ఒక నిర్మానుష్య ప్రదేశం ఉంది. ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నుంచి తీవ్రమైన దుర్వాసన 100 మీటర్ల వరకు వ్యాపించడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆ దుర్వాసన తట్టుకోలేక ఏదైనా మనం ఇంట్లో ఏదైనా ఎలుకలు చచ్చిపోతేనే అసలు ఈ దుర్వాసన ఎక్కడ నుండి వస్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అదే ప్రయత్నంలోనే ఆ స్థానికులు కూడా అసలు ఏంటి దుర్వాసన, ఇంత దుర్వాసన వస్తుంది ఏంటని ఆ వెతికే ప్రయత్నం చేశారు. ఆ వెతికే ప్రయత్నంలో వాళ్ళకు ఒక సూట్ కేసు కనపడింది. ఆ సూట్ కేసు అనుమానాస్పదంగా ఉండటంతో వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో పోలీసులు ఆ సూట్ కేసు దగ్గరికి వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. డెడ్ బాడీకి ఇప్పటికే చీమలు అవన్నీ పట్టేశాయి. ఆ కుళ్ళిపోయి ఆ వాసన వస్తున్న డెడ్ బాడీ ఒక మహిళదిగా పోలీసులు మొన్నే గుర్తించారు. ఆ పోలీసులు గుర్తించిన తర్వాత ఆ బాడీ ఎవరిది, తనని ఎవరు చంపారు, ఎవరు తీసుకొచ్చారు, తనని ఇక్కడే చంపారు, ఎక్కడైనా చంపి ఇక్కడ తీసుకొచ్చారని ఈ మిస్టరీ అంతా మొన్నటిదాకా తెలియలేదు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన 24 గంటల్లోనే ఈ మొత్తం కథ అసలు ఎవరు చంపారు ఏంటి అని మొత్తం బయటపడింది. దానికి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ చనిపోయిన మహిళ పేరు తారా, చంపిన అతని పేరు, వీళ్ళు నేపాల్ వాస్తవ్యంలో కనిపిస్తున్నారు. వీళ్ళు మే 23న హైదరాబాద్కి వచ్చినట్టు, నేపాల్ నుంచి హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకే చోట సహజీవనం ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటిలో వీళ్ళు సహజీవనం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీళ్ళు పనిచేసే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఏదైతే ఉందో ఆ షాపులు యజమాని ఆరతిగా వీళ్ళిద్దరూ ప్రేమ ఆయన నడిపారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు, మంచిగానే ఉండేవాళ్ళు. కానీ ఇలా జరిగిద్దని ఆయన కూడా అనుకోలేదని ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని తెలిపారు. అయితే ఈ విజయ్ ఆ తారాని ఎందుకు చంపాడనే మిస్టరీపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ విజయ్ ఎందుకు చంపాడనే విషయంపై పోలీసులు విజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తు చేపట్టారు. అసలు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరు ప్రేమాయణం నడిపారు, ఒకే చోట సహజీవనం చేశారు. సహజీవనం చేసిన కారణంగా ఆ తారా అనే అమ్మాయి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత తిను వేధిస్తున్నాడు, తనని గర్భాలైన నువ్వు తీపించుకోవాలి, నువ్వు పిల్లల్ని కానీ ప్రసక్తే లేదని తిను వేధింపులు స్టార్ట్ చేశాడు. ఆ వేధింపులకు తను లొంగపోవడంతో, తన గర్భాన్ని ఉంచుకుంటా అనడంతో తిను తీవ్రంగా ఆగ్రహంతో ఆ చున్నీ ఏదైతే ఉంటుందో ఆ చున్నీని తీసుకొని మెడకి గట్టిగా ఒరిసిపెట్టి తన్ని ఊపిరాడనివ్వకుండా చంపేసినట్టు తెలుస్తుంది. చంపేసిన తర్వాత తనని ఒక సూట్ కేసు కొని, ఈ సూట్ కేసు గురించి గుర్తుపెట్టుకోండి, ఈ సూట్ కేసు కొని ఆ సూట్ కేసులో పెట్టి తనని రెడ్డి ల్యాబ్స్ ఏదైతే ఉందో ఆ నిర్మానుష్య ప్రదేశం దగ్గర ఈమెను పడేసి తిను పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తారా అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. తను మరి నేపాల్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చిందనే సమాచారం ఇంకా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సహజీవనం చేయడం, వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉండటం, అయితే ఆవిడ గర్భం తీపించుకోవడానికి నిరాకరించడంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు విజయ్. అసలు మిస్టరీ ఎలా విడింది, పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ కొత్తగా కనపడటంతో పోలీసులు ఆ బ్యాగ్ ఎక్కడ కొన్నాడు, ఎక్కడ నుండి తెచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ బ్యాగ్ KPHPలోని ఒక షాప్ లో కొన్నట్లు పోలీసులకి సమాచారం వచ్చింది. ఇందులోనే ఆ పోలీసులు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ CCTV కెమెరాలో చెక్ చేయగా ఈ బ్యాగ్ విజయ్ కొన్నట్లు తెలిసింది. విజయ్ ఈ కొత్త బ్యాగ్ కొని తనని చంపి బ్యాగ్ లో పెట్టి ఆ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి పరారయ్యాడు. అయితే ఆ తారా వయసు 33 ఏళ్ళు, ఈ విజయ్ వయసు 30 ఏళ్ళుగా దర్యాప్తులో తేలింది. అయితే పోలీసులు ఇప్పటికే విజయ్ని అరెస్ట్ చేశారు. ఈ హత్య ఎందుకు చేశాడు, ఎందుకు పాల్పడ్డాలనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విజయ్కి కఠిన శిక్ష పడేలా పోలీసులు చూస్తామంటున్నారు. అయితే విజయ్ మరి నేపాల్ నుండి వచ్చాడు కదా, ఇక్కడ పడేసి కుళ్ళిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరులే, ఏం అవదులే, దర్జాగా పారిపోవచ్చు అనుకున్నాడో ఏమో. తను అంత పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఆ బ్యాగ్లో పెట్టేసి అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి తను పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు 24 గంటల్లోనే ఈ మిస్టరీ అందరినీ పట్టుకున్నారు. ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా KPHPలో బ్యాగ్ కొన్న షాపు ద్వారాగా విజయ్ని పట్టుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులు కస్టడీలోనే ఉన్నాడు ఇప్పుడు విజయ్. బాచుపల్లిలో దొరికిన సూట్ కేసులో డెడ్ బాడీ కేసులో అసలైన నిజాలు బయటకు వచ్చాయి. ఈ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు బాచుపల్లిలో ఆ కృష్ణ అయితే అసలు విషయంలోకి వెళ్తే బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ గోడ పక్కన ఒక నిర్మానుష్య ప్రదేశం ఉంది. ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నుంచి తీవ్రమైన దుర్వాసన 100 మీటర్ల వరకు వ్యాపించడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆ దుర్వాసన తట్టుకోలేక ఏదైనా మనం ఇంట్లో ఏదైనా ఎలుకలు చచ్చిపోతేనే అసలు ఈ దుర్వాసన ఎక్కడ నుండి వస్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అదే ప్రయత్నంలోనే ఆ స్థానికులు కూడా అసలు ఏంటి దుర్వాసన, ఇంత దుర్వాసన వస్తుంది ఏంటని ఆ వెతికే ప్రయత్నం చేశారు. ఆ వెతికే ప్రయత్నంలో వాళ్ళకు ఒక సూట్ కేసు కనపడింది. ఆ సూట్ కేసు అనుమానాస్పదంగా
అనుమానంగా ఉండటంతో వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో పోలీసులు ఆ సూట్ కేసు దగ్గరికి వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఆ డెడ్ బాడీకి ఇప్పటికే చీమలు అవన్నీ పట్టేశాయి. ఆ కుళ్ళిపోయి ఆ వాసన వస్తున్న డెడ్ బాడీ ఒక మహిళదిగా పోలీసులు మొన్నే గుర్తించారు. ఆ పోలీసులు గుర్తించిన తర్వాత ఆ బాడీ ఎవరిది, తనని ఎవరు చంపారు, ఎవరు తీసుకొచ్చారు, తనని ఇక్కడే చంపారు, ఎక్కడైనా చంపి ఇక్కడ తీసుకొచ్చారని ఈ మిస్టరీ అంతా మొన్నటిదాకా తెలియలేదు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన 24 గంటల్లోనే ఈ మొత్తం కథ అసలు ఎవరు చంపారు ఏంటి అని మొత్తం బయటపడింది. దానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ చనిపోయిన మహిళ పేరు తారా, చంపిన అతని పేరు, వీళ్ళు నేపాల్ వాస్తవ్యంలో కనిపిస్తున్నారు. వీళ్ళు మే 23న హైదరాబాద్కి వచ్చినట్టు, నేపాల్ నుంచి హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకే చోట సహజీవనం ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటిలో వీళ్ళు సహజీవనం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు పనిచేసే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఏదైతే ఉందో ఆ షాపులు యజమాని ఆరతీగా వీళ్ళిద్దరూ ప్రేమ ఆయన నడిపారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు, మంచిగానే ఉండేవాళ్ళు. కానీ ఇలా జరిగిద్దని ఆయన కూడా అనుకోలేదని ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని తెలిపారు. అయితే ఈ విజయ్ ఆ తారాని ఎందుకు చంపాడనే మిస్టరీపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ విజయ్ ఎందుకు చంపాడనే విషయంపై పోలీసులు విజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తు చేపట్టారు. అసలు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరు ప్రేమాయణం నడిపారు, ఒకే చోట సహజీవనం చేశారు. సహజీవనం చేసిన కారణంగా ఆ తారా అనే అమ్మాయి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత తిను వేధిస్తున్నాడు, తనని గర్భాలైన నువ్వు తీపించుకోవాలి, నువ్వు పిల్లల్ని కానీ ప్రసక్తే లేదని తిను వేధింపులు స్టార్ట్ చేశాడు. ఆ వేధింపులు తను లొంగపోవడంతో, తన గర్భాన్ని ఉంచుకుంటా అనడంతో తిను తీవ్రంగా ఆగ్రహంతో ఆ చున్నీ ఏదైతే ఉంటుందో ఆ చున్నీని తీసుకొని మెడకి గట్టిగా ఒరిసిపెట్టి తన్ని ఊపిరాడనివ్వకుండా చంపేసినట్టు తెలుస్తుంది. చంపేసిన తర్వాత తనని ఒక సూట్ కేస్ కొని, ఈ సూట్ కేసు గురించి గుర్తుపెట్టుకోండి, ఈ సూట్ కేసు కొని ఆ సూట్ కేసులో పెట్టి తనని రెడ్డి ల్యాబ్స్ ఏదైతే ఉందో ఆ నిర్మానుష్య ప్రదేశం దగ్గర ఈమెను పడేసి తిను పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తారా అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. తను మరి నేపాల్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చిందనే సమాచారం ఇంకా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సహజీవనం చేయడం, వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉండటం, అయితే ఆవిడ గర్భం తీపించుకోవడానికి నిరాకరించడంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు విజయ్. అసలు మిస్టరీ ఎలా విడింది, పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ కొత్తగా కనపడటంతో పోలీసులు ఆ బ్యాగ్ ఎక్కడ కొన్నాడు, ఎక్కడ నుండి తెచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ బ్యాగ్ KPHPలోని ఒక షాప్ లో కొన్నట్లు పోలీసులకి సమాచారం వచ్చింది. ఇంతలోనే ఆ పోలీసులు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ CCTV కెమెరాలో చెక్ చేయగా ఈ బ్యాగ్ విజయ్ కొన్నట్లు తెలిసింది. విజయ్ ఈ కొత్త బ్యాగ్ కొని తనని చంపి బ్యాగ్ లో పెట్టి ఆ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి పరారయ్యాడు. అయితే ఆ తారా వయసు 33 ఏళ్ళు, ఈ విజయ్ వయసు 30 ఏళ్ళుగా దర్యాప్తులో తేలింది. అయితే పోలీసులు ఇప్పటికే విజయ్ని అరెస్ట్ చేశారు. ఈ హత్య ఎందుకు చేశాడు, ఎందుకు పాల్పడ్డాలనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విజయ్కి కఠిన శిక్ష పడేలా పోలీసులు చూస్తామంటున్నారు. అయితే విజయ్ మరి నేపాల్ నుండి వచ్చాడు కదా, ఇక్కడ పడేసి కుళ్ళిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరులే, ఏం అవదులే, దర్జాగా పారిపోవచ్చు అనుకున్నాడో ఏమో. తను అంత పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఆ బ్యాగ్లో పెట్టేసి అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి తను పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు 24 గంటల్లోనే ఈ మిస్టరీ అందరినీ పట్టుకున్నారు. ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా KPHPలో బ్యాగ్ కొన్న షాపు ద్వారాగా విజయ్ని పట్టుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులు కస్టడీలోనే ఉన్నాడు ఇప్పుడు విజయ్.